ఆయన తంటే చాలు మోక్షం. ఆయన కాలు తగిలిందా ఇంకంతే, ఏ సమస్యలైనా ఎట్టే తగ్గిపోతాయి. అబ్బా, ఇదేంటి వింతగా ఉంది కదూ. కాలుతో తంటే మోక్షమా? నిజమేనండి. ఆయన ఒక్కసారి కాలుతో కిక్కిచ్చాడంటే చాలు మోక్షం లభిస్తుంది. ఏకంగా సమస్యలన్నీ తీరిపోతాయి. బాబా నువ్వు ఒక్కసారి తన్ను చాలు అంటున్నారు ఆ ప్రజలు. అసలు ఎక్కడ ఇదంతా జరుగుతోంది? ఇది ఒక ఆచారంగా జరుగుతోంది. చాలా ఆచారాలు మనం వింటూ ఉంటాం, కానీ ఇది కొంచెం వింతగా అనిపించే ఆచారం. అక్కడ ప్రజలకు ఈ ఆచారంపై చాలా నమ్మకం ఉంది. ఆ పూజారి ఒక్కసారి కాలితో తంతే చాలు అని బారులు తీరుతున్నారు. ఆయన వద్దకు వచ్చి క్యూలు కట్టేస్తున్నారు. తమని ఒక్కసారి కొట్టండి అంటూ ఏకంగా బారులు తీరేసి ఆయన కాళ్లతో తన్నించుకుంటున్నారు. ఇది ఎక్కడో కాదు, కర్నూలు జిల్లాలో జరుగుతోంది. మనం దీని గురించి మరింత తెలుసుకోవాలంటే కర్నూలు జిల్లాకి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజు శివపార్వతులకు ఆలయ ప్రాంగణంలో కళ్యాణం జరిపిస్తారు. మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివుడు భక్తుడు. ఆయన 500 సంవత్సరాలకు ముందే ఒక ఆలయం నిర్మాణం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఆ ఆలయంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకున్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రతి ఏటా కర్ణాటకలోనే హంపి విరూపాక్షి స్వామి రథోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్నహోతూరులో కూడా అదే తరహాలో మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి నిర్వహించేవాడని భక్తులు అంటున్నారు. అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివపార్వతులకు కళ్యాణం జరిపించేవారని ఆలయ చరిత్రలో ఉందని భక్తులు అంటున్నారు. శివపార్వతుల కళ్యాణంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి భక్తులు కొన్ని తప్పులు చేయడంతో ఆయన కుమారుడు వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట. వీరభద్రస్వామి ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిశూలంను తీసుకొని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అలా స్వామివారి కాలి తన్నులు తిన్న వారికి మోక్షం జరిగిందని భక్తులు అంటున్నారు. దాదాపు 500 ఏళ్ల నాటికి ముందు నుంచి వస్తున్న ఈ ఆచార సాంప్రదాయం భక్తి క్రీడను తాము ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. కళ్యాణం ముగిసిన తర్వాత భక్తులు ఆలయం ముందు వరుస క్రమంలో బారులు తీరుతారు. ఆలయ పూజారి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఒక చేతితో త్రిశూలం పట్టుకొని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటకు పరుగులు తీస్తూ వస్తారు. వరుస క్రమంలో ఉన్న కొందరి భక్తులను నాట్యం చేస్తూ కాలితో తన్నుకుంటూ వెళ్తారు. పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామివార్లకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తమకు మోక్షం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూజారి తన్నుల సేవా కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివార్లకు భక్తులు వసంతోత్సవం గులాబీ రంగు ఉన్న నీటితో జరిపిస్తారు. స్వామివార్ల వసంతోత్సవం ముగిసిన వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతలలో గులాబీ రంగు నీళ్లు కలుపుకొని వారు కూడా ఆ గులాబీ రంగు నీళ్లతో వసంతోత్సవం జరుపుకుంటారు. ఇది సాంప్రదాయమని గ్రామస్తులు అంటున్నారు.